శుభోదయం. నెల్లూరు టౌన్ పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ స్వాగతం. ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము అందరం ఇక్కడ ఒక భూ కబ్జాదారుడి దాసోహానికి గురయ్యి బాధితులు. మేమందరం నెల్లూరు రూరల్ మండలం దేవరపాలెం గ్రామం సంబంధించినటువంటి ఏమిరెడ్డి హంసకుమార్ రెడ్డి అయిన ఆనందరెడ్డి వగైరాలు మేము ఎప్పుడో కొనుగోలు చేసిన భూములను ఫ్లాట్లుగా విభజించిన ఫ్లాట్లను కొనుగోలు చేసి ఉన్నాము. వాటిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించి మా యొక్క బాధను వ్యక్తం చేయడానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ భూమి 2005లోనే ఇప్పుడు ప్రజెంట్ కబ్జా చేయబోతున్నటువంటి హంసకుమార్ రెడ్డి, ఆనందరెడ్డి వారు 2005-6 సంవత్సరంలో బాలు శ్రీనివాస్ అనే అతనికి అమ్మకం సేల్ డీడ్ ద్వారా అమ్మినారు. 1993/2006 సేల్ డీడ్ ద్వారా అమ్మేసి ఉన్నారు. కానీ అమ్మి వాళ్ళ దగ్గర ఒక డూప్లికేట్ డాక్యుమెంట్ అనేది ఒకటి ఉంచుకొని, ఆ డాక్యుమెంట్కి మేము అమ్మలేదని చెప్పి వాళ్ళ దౌర్జన్యంగా ఆ భూమిలోకి ఆక్రమిస్తానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ బాలు శ్రీనివాస్ అనే అతను తర్వాత తన అందరి పరిస్థితుల్లో దాన్ని లేఅవుట్ చేసి ఫ్లాట్లకు విభజించి మా అందరికి అమ్మినట్టు. మేమందరం ఇతర జిల్లా వాసులం, నెల్లూరు జిల్లా వాసులం కాదు. అందువల్ల మేము అప్పుడప్పుడు వచ్చి చూసుకొని పోతూ ఉన్నాం 2006 నుంచి కూడా. ప్రజెంట్గా రీసెంట్గా 2-3 నెలల క్రితం ఆ బాలు శ్రీనివాస అతను పరమపదించాడు. అది ఆసరాగా తీసుకొని మేము అతనికి అమ్మలేదు, ఈ భూమి మాదేనని చెప్పి మళ్ళీ మా భూమిలోకి వచ్చి మా ఫ్లాట్లన్నీ తొలగించి దున్నే ప్రయత్నం చేసి దానికి ఫెన్సింగ్ వేస్తానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రయత్నంలో మా భాగంగా మేము రకరకాలుగా అతని మీద జగనన్నకి చెబుదాం ప్రోగ్రాంలో, పోతే స్పందనలో అర్జీలు ఇచ్చినారు మా మిత్రులందరూ కొంతమంది. మేము కోర్టు ద్వారా కూడా ఫైట్ చేస్తున్నాం. మాకు నెంబర్ కూడా అయింది. కానీ మాకన్నా ముందు అతను కైవెట్ పిటిషన్ వేసి ఇచ్చేయటం వల్ల మాకు ఇంజక్షన్ ఆర్డర్ కొంచెం పెండింగ్ పడింది. అది కూడా త్వరలోనే వస్తుంది. ఇవన్నీ అన్ని రకాల పోరాటాలు చేస్తూనే ఉన్నాం, న్యాయపరంగా, ప్రభుత్వ పరంగా, అన్ని రకాలుగా. కానీ అతను ఏమీ పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ పోతున్నాడు. ఈ దురాక్రమణ అలవాట్లు దీన్ని అరికట్టాలని చెప్పి ఇవాళ పత్రికాముఖంగా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి విన్నవించుకున్నారు. మేము ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు రంగశెట్టి సురేష్ బాబు. బాధితులు మొత్తం 233 మంది సార్. 233 మంది బాధితులు ఈ 5 ఎకరాల్లో. అది మొత్తం ప్లాట్ 233 ప్లాట్లు. 233 ప్లాట్లో 3 భాగాలన్నీ దున్నేసేసారు. ఫినిషింగ్ కూడా వేయటం జరిగింది. సుమారు 100 మంది ఉన్నారండి ఈ ప్లాట్లలో. ఒక 5 ఎకరాలు మాత్రమే ఈ లేఅవుట్లో దున్నడం జరిగింది. పోతే ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, ఈ లేఅవుట్లో ఆ రోజున రిజర్వ్ చేసిన స్థలం కూడా రోడ్డు పక్కనే ఉంది. పంచాయతీ రిజర్వ్ చేసిన స్థలం. ఆ రిజర్వ్ స్థలాన్ని కూడా వాళ్ళు కబ్జా చేసి దాన్ని ప్రహరీ కూడా కట్టేశారు. దానికి ఆ స్థలాన్ని అంటే మనకు పార్కులకి వాటికి వాడుకునే ప్రభుత్వానికి అప్పగించే భూమి అతను ఆ లేఅవుట్ వేసి అతను రోడ్డు పక్కనే దాన్ని చూపిస్తే దానికి కూడా కబ్జా చేసి దానికి కూడా ప్రహరీ కూడా కట్టి అది కూడా వాళ్ళ అధీనంలో ఉంచుకున్నారు. దానికి సంబంధించిన సాక్ష్యాలు మా దగ్గర వీడియో రూపంలో ఉన్నాయి. మీకు అన్నీ కావాలంటే మేము సబ్మిట్ చేస్తాను ఇప్పుడు.